ప్రియులారా, క్రిస్మస్ మాసములో మనమందరం కూడా ఉన్నాము. ఈ సంతోషకరమైనటువంటి మాసములో హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో యథార్థ మనస్సుతో ప్రభువును ఆరాధించు ఉద్దేశమే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, ఆ దేవాది దేవుడు మానవ జాతిని ఎందుకు రక్షించడానికి వచ్చాడు అని మనం గనుక ఆలోచించినట్లయితే, రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము పరమాత్ముడైనటువంటి దేవాది దేవుణ్ణి ఆయన్ని స్తుతించి ఆరాధించి ఘనపరచి మహిమ చెల్లించుటయే యేసు ప్రభువారి యొక్క ముఖ్యమైనటువంటి రక్షణ ఉద్దేశమై ఉందని పవిత్రమైన బైబిల్ గ్రంథం నుండి అర్థం చేసుకోవచ్చు. నాతో చెప్పగలరా? హల్లెలూయా! ప్రియులారా, ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం తన యొక్క జన్మము గూర్చి, జన్మము అనుట కంటే ఆయన అవతారము గూర్చినటువంటి వాగ్దానము పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఎలా వ్రాయబడిందో ఒక్కమారు వాటిని మనం ధ్యానం చేస్తూ ఆయన్ని సన్నుతించడానికి, ఆయన రక్షణ భాగ్యమును స్వీకరించి ఆయన్ని ఆరాధన చేయటానికి, కృతజ్ఞత స్తుతి చెల్లించడానికి, మనస్కరించడానికి ముందుకు సాగుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, పంచఖండాల్లో మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండము. ఈ పంచఖండాలు నాయకుడైనటువంటి మోసే ద్వారా దేవుడు రాయించాడు. ఈ గ్రంథము మోయాబు ప్రాంతంలో వ్రాయబడినట్లుగా చరిత్ర ఆధారాలు కలవు. దీన్ని వ్రాసినట్లుగా చరిత్ర ఆధారాలు కలవు. క్రీస్తు పూర్వము 1450 నుండి 1410 ఈ మధ్యకాలంలో ఈ గ్రంథం రాయబడినట్లుగా చరిత్ర మనకు వివరిస్తూ ఉంది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో యేసు ప్రభువారి గురించి ప్రస్తావన ఎలా ఇమిడి ఉందో మనం ఈ పాఠంలో లేఖనాలు పరిశీలించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క అంశము స్త్రీ సంతానము. యేసు ప్రభు తప్ప ఈ ప్రపంచంలో మానవ జాతి అంతా పురుష సంతానమే. యేసు ప్రభు మాత్రమే స్త్రీ సంతానముగా కన్యక అయినటువంటి మరియ గర్భమందు అవతరించినట్లుగా పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. బైబిల్ గ్రంథ చరిత్ర మాత్రమే స్త్రీ సంతానము, పురుష సంతానము అన్నటువంటి గొప్ప మర్మమైనటువంటి సంగతి వివరిస్తూ ఉంది. ఈరోజు యేసు ప్రభు తప్ప మనమందరము పురుష సంతానము ఎలా అయ్యాము, యేసు ప్రభు మాత్రమే స్త్రీ సంతానముగా ఎలా ఆయన అవతరించారు అన్న సంగతులు మనము ప్రస్తావించుకున్నట్లయితే, మొదటి మాట 1, మనమందరము పురుష సంతానము. సాధారణముగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆదాము హవ్వ యొక్క సంతతి మాత్రమే. వీరి యొక్క వంశవృక్ష క్రమంలో గనుక మనం ఆలోచించినట్లయితే, ఆదాము తర్వాత కయీను, హేబేలు, తర్వాత వీళ్లకు సేతు అను ఈయన ద్వారా నోవాహు, నోవాహుకు షేము, హాము, యాపేతు. ఈ నోవాహు సంతతి అయినటువంటి షేము నుండి తెరాహు, తెరాహుకు అబ్రాహాము, అబ్రాహాముకు యాకోబు, యాకోబు నుండి దావీదు గారు, దావీదు ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మన పవిత్రమైన బైబిల్ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. ఈ క్రమంలో యేసు ప్రభువారికి ముందుగా చెప్పబడినటువంటి ఈ పేర్లంతా కూడాను, వీరందరూ కూడాను పురుష సంతతికి చెందినటువంటి వారు. యేసు ప్రభువారు మాత్రమే స్త్రీ సంతతికి చెందినటువంటి వారు. ఎందుచేతనంటే వీళ్ళందరూ కూడాను, ఈరోజు మీరు, నేను, మనమందరం కూడాను తల్లి తండ్రి యొక్క మూలముగా మనము పుట్టాము. తల్లి గర్భంలో మీరు నేను అవతరించినట్లుగా ఈ క్రమాన్ని, తల్లి తండ్రి యొక్క ప్రమేయముతో మనము పుట్టునట్లుగా దేవుడు ఈ క్రమాన్ని మానవ జాతికి ఆపాదించాడు. కానీ యేసు ప్రభు మాత్రం అలా జన్మించలేదని బైబిల్ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. మనం ఎలా పుట్టామో కూడాను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము, మన పితరుల యొక్క జాబితాను అనుసరించి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17 వచనాలు మన పితరుల యొక్క వంశ వృక్షము గురించి చాలా క్లియర్ గా తెలుపబడింది. యేసు ప్రభు వీరి నుండి అవతరించారు. 18వ వచనం మనకు క్లియర్ గా తెలియచేస్తా ఉంది. జనన విధానము ఎట్లనగా
ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడో, తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను ఎంత చక్కగా ఆయన నిర్వర్తిస్తూ ఉంటాడో ఈ లేఖన వచనాలు గమనిస్తే గనుక మనకు అర్థమవుతుంది. నిజానికి యేసేపు మరియు కన్యక అయినటువంటి మరియ వీరిద్దరు కూడాను మోసే ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు. మనం గమనించాల్సినటువంటి మరో సత్యం ఏంటంటే, ఆ సమయంలో క్రైస్తవ సాంప్రదాయ ప్రకారముగా వీరిద్దరూ వివాహము చేసుకోవటానికి ప్రదానము చేయబడ్డారు. కానీ వాక్యమైతే సెలవిస్తుంది 18వ వచనం, వారు ఏకము కాక మునుపు. ఇది మనము మనస్సులో స్మరించాల్సినటువంటి సత్య విషయం. వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయినటువంటి మరియ గారు పరిశుద్ధాత్మ మహిమ శక్తితో ఆమె గర్భము ధరించినట్లుగా ఈ లేఖన వచనము మనకు స్పష్టముగా నొక్కి వక్కానిస్తుంది. ప్రియులారా, ఈ విషయము యేసేపు గారికి తెలిసింది. దేవదూత దర్శనము ద్వారా తనకి సత్యాన్ని తెలియచేయగా, నా భార్య అయినటువంటి మరియను అవమానము పరచకుండగా నేను రహస్యముగా విడిచిపెట్టాలని తాను అనుకున్నాడు. కానీ జరిగినటువంటి సత్యం, భవిష్యత్ కాలంలో లోక ప్రజలకు, తన ప్రజలకు దేవుడు ఎలాంటి రక్షణ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడో దూత ద్వారా తెలుసుకున్నటువంటి యేసేపు గారు మరియ గారిని పరిశుద్ధమైనటువంటి మనస్సుతో స్వీకరించాడు. యేసు ప్రభువారి భూమి మీద పుట్టడానికి ఆయన దోహదము పడ్డాడు. ప్రియులారా, మనం ఆలోచన చేద్దాము. ఆ పరిస్థితి, వారున్నటువంటి కాలం, మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా పురుష సంపర్కము లేకుండగా ఎవరైనా గనుక వ్యభిచారం గర్భము దాలిస్తే వారికి వ్యభిచార దోష శిక్షణ కింద వాళ్లకు రాళ్ళు రువ్వి చంపేయాలి. అలాంటి పరిస్థితి. ఈ విషయాన్ని యేసు ప్రభు వారిని ఆ మరణ అపాయము నుండి రక్షించడానికి ముందుగానే యేసేపును మరియను భార్య భర్తలుగా ఉండటానికి వారిని దేవుడు ప్రదానం చేయించాడు. తద్వారా మోసే యొక్క ధర్మశాస్త్రం అనేటటువంటి ఆ నియమం ప్రకారం నుండి వారు తప్పించబడటానికి దేవుడెంతో కృప చూపించాడు. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవ జాతికి తన యొక్క రక్షణను అందించడానికి, తాను చావకుండగా ఉండటానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి ఎలాంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేసి చూపించాడు కదా. నాతో చెప్పగలరా? హల్లెలూయా. యేసు ప్రభు